రేపటి పత్రికల్లో వస్తుంది. తెలియదు, నాకు ఏం చెప్పను అన్నాడు చెవిరెడ్డి అన్నటువంటిది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పట్టుకొచ్చి, చెవిరెడ్డి నువ్వు జగన్ పేరు చెప్పు, లేకపోతే భారతి గారి పేరు చెప్పు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి పేర్లు చెప్పు, మేము కేసులు పెడతాము, డబ్బుల గురించి లెక్కలు చెప్పండి చెప్తారా? తెలుగుదేశం హయాంలో చెప్పారా ఎవరైనా? ఈ నడుస్తూనే ఉంటాయి. దర్యాప్తు లెక్కర కుంభకోణానికి సంబంధించిన దాంట్లో 3 రోజులు కస్టడీ అయిపోతుంది. ఆ తర్వాతన మాకు సహకరించలేదు కాబట్టి ఆయన జైల్లోనే ఉంచాలని ప్రభుత్వం వాదిస్తుంది, సిట్ వాదిస్తుంది. వాళ్ళు కోరుకున్నట్టు మేమెట్టా చెప్తాము, వాళ్ళు అన్న తప్పుడు కేసులు పెట్టారు వీళ్ళు వాదిస్తారు. ఇద్దరిది కలిపి పూర్తవుతుంది. ఆ తర్వాత బెయిలు బయటికి రావడం నడుస్తుంది. బట్ లెక్కర్ కుంభకోణానికి సంబంధించి 10 అడుగులు ముందుకి 100 అడుగులు వెనక్కి అన్నటువంటిది నడుస్తూ ఉంది. కేవలం మీడియా ప్రాసిక్యూషన్, మీడియా జడ్జిమెంట్, పబ్లిక్ సైకలాజికల్ ఫీలింగ్ కోసం, తాగుబోతుల్ని మానసిక సంతృప్తి పరచడం కోసం, తాగుబోతులకి జగన్ మీదన ద్వేషం పెంచడం కోసం పెట్టిన కేసుగానే మిగిలేలా ఉంది ఫ్యూచర్లో.